వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఏ సినిమా అయినా సరే ప్రజాదరణ పొంది మంచి లాభాలు పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలంటే కమర్షియల్గా సినిమాలు బాగా ఆడాలి. సినిమాలు బాగా ఆడితేనే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. సినిమా పరిశ్రమ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్కువగా ప్రజాదరణ పొందుతూ ఉండటం, ఆ పీరియడ్లో ఆ టైంలో వచ్చే సినిమాలు మంచి లాభాలు అందుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ అదే సంక్రాంతి సీజన్లో, అంటే సినిమాకి పెద్ద పండగగా చెప్పుకున్నటువంటి సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి సినిమా భారీ లాసులు అందుకుంటే ఆ ఎఫెక్ట్ ఆ సినిమా మీదే కాదు, ఇండస్ట్రీ మీద కూడా నెగిటివ్గా పడుతుందని చెప్పాలి. ఇప్పుడు ఈ లేటెస్ట్ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి ఒక సినిమా భారీ లాసుల దిశగా పెడుతూ ఉండటం, సో నిర్మాతల్ని, బయ్యర్లని, డిస్ట్రిబ్యూటర్ని కలవర పెడుతూ ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఏకంగా 100 కోట్ల మించి గేమ్ చేంజర్కి నష్టాలు వస్తాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా కలవరాన్ని కలిగించే విషయమే. మన ఇండస్ట్రీలో 50 కోట్లు అంతకంటే ఎక్కువ నష్టాల్ని చవిచూసిన సినిమాలు కొద్ది సంఖ్యలో ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైడర్ తీసుకుంటే, అలాగే అంటే మహేష్ బాబు స్పైడర్ సినిమా కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కానివ్వండి, అలాగే ప్రభాస్ సినిమాలు ఒక సాహో కానివ్వండి, ఒక రాధేశ్యామ్ కానివ్వండి, ఒక ఆదిపురుష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మోర్ దాన్ 50 crores నష్టాలను చవిచూసిన సినిమాలే. అలాగే చిరంజీవి సైరా నరసింహారెడ్డి, అలాగే భోలా శంకర్, ఇవి కూడా 50 అంతకంటే ఎక్కువ కోట్ల నష్టాన్ని చవిచూసిన సినిమాలు. ఈవెన్ ఆచార్య కానివ్వండి. విజయ్ దేవరకొండకు వచ్చేటప్పటికి లైగర్ సినిమా మోర్ దాన్ 50 crores లాస్ని మూట కట్టుకుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినటువంటి సినిమా శాకుంతలం కూడా 50 కోట్లకు మించి నష్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈవెన్ మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్గా 2 పార్టులుగా విడుదలైనటువంటి సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు కూడా 2 కలిపితే అవి కూడా 50 కోట్లకు మించినటువంటి లాసులు చవి చూశాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా 50 అంతకంటే ఎక్కువ నష్టాలు చవి చూశాయని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ వీటిలో 2 సినిమాలు మాత్రం 100 కోట్లు అంతకంటే ఎక్కువ నష్టాల్ని చవిచూడటం అనేది దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి. సో మొదటగా 100 కోట్లకు మించినటువంటి నష్టాలు చవిచూసిన సినిమాగా నిలిచింది ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్గా నటించినటువంటి ఆ సినిమాని రాధాకృష్ణ కుమార్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు. ఆ సినిమా ఆల్మోస్ట్ 120 కోట్ల రూపాయల దాకా కూడా నష్టాన్ని చవిచూసిందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. ఆ సినిమా మీద యాక్చువల్గా 202 కోట్ల రూపాయల పైనే బిజినెస్ అయినటువంటి ఆ సినిమాకి వచ్చినటువంటి షేరు 83 కోట్ల ప్లస్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు వాళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే 119 కోట్ల 60 లక్షల రూపాయల దాకా అది లాస్ అయింది, దానికి లాస్ వచ్చింది. దాన్ని నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, దాన్ని కొన్న బయ్యర్లు అందరూ కూడా నిండా మునిగిపోవటం మనం చూసాం. ఇప్పుడు రాధేశ్యామ్ తర్వాత అదే బాటలో ఈ 100 కోట్ల లాస్ సినిమాలు ఇప్పుడు తాజాగా
ఆ లిస్టులోకి వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్గా చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పటివరకు కూడా అంటే ఆ సినిమా విడుదలై 10వ తేదీ విడుదలైనటువంటి ఆ సినిమా ఇప్పటివరకు కూడా 12 రోజుల 12 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఈ టైంలో దానికి వచ్చినటువంటి కలెక్షన్ వరకు చూసుకుంటే అంటే 221 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ తోటి థియేటర్లుగా ఆ సినిమా రిలీజ్ అయితే దానికి వచ్చింది 107 కోట్ల రూపాయలు అని చెప్పేసి షేర్ 107 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి అంటే ఆల్మోస్ట్ 114 కోట్లు దాకా సినిమా నష్టం వచ్చింది అంటున్నారు. ఇంకేదన్నా ఉన్నా కానీ ఇంకొక మహా అయితే టోటల్ రన్లో ఇంకొక 1 కోటి లేదా 2 కోట్ల రూపాయలు మాత్రమే అదేమన్నా సాధించగలుగుతుంది. అంటే 110 కోట్లకు మించి నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్నో ఆశలతోటి, ఎందుకంటే దేశంలోని అగ్రదర్శకుల్లో ఒకరైనటువంటి శంకర్, సో ఆయన తొలిసారిగా తెలుగులో స్ట్రైట్గా డైరెక్ట్ చేసినటువంటి సినిమాగా గేమ్ చేంజర్ ఒక చరిత్రకెక్కింది. మరి ఆయన తీసినటువంటి తొలి తెలుగు సినిమా గేమ్ చేంజర్ ఇలాంటి పరిస్థితికి అంటే భారీ నష్టాలు ఒక డిజాస్టర్ రేంజ్కి ఫలితం రావటం మాత్రం నిజంగానే దురదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. అంటే 50% కూడా రికవరీ రాకపోవటం మనం చూస్తూ ఉన్నాం. సో రామ్ చరణ్ RRR లాంటి ఒక గొప్ప గ్లోబల్ సినిమా తర్వాత ఆస్కార్ అవార్డులు 2 ఆస్కార్ అవార్డులు, సో మ్యూజిక్ అలాగే లిరిక్స్, అలా 2 ఆస్కార్ అవార్డుని అంటే దేశంలోనే ఒక ఇండియన్ ఫీచర్ ఫిలిం ఆస్కార్ అవార్డు సాధించడం ఇదే ఫస్ట్ టైం. అయితే అది తెలుగు సినిమాకి రావటం మనకెంతో గర్వకారణం అని చెప్పేసి మనం మురిసిపోతూ ఉన్నాం. మరి అలాంటి సినిమాలో ఆ నాటు నాటు అనే పాట ఏదైతే ఉందో దానికి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి అభినయించి అందులో రామరాజు అంటే అల్లూరి సీతారామరాజు పాత్రని చాలా గొప్పగా పోషించారు అనే అందరి చేత నీరాజనాలు పలికించుకున్నటువంటి రామ్ చరణ్ సోలో హీరోగా ఆ సినిమా తర్వాత తన తండ్రి హీరోగా నటించినటువంటి ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషించారు. సో దాన్ని పక్కన పెట్టినప్పటికీ ఆ సినిమా కూడా 50 కోట్లు అంతకు మించినటువంటి నష్టాన్ని చవిచూసినటువంటి ఒక డిజాస్టర్ ఫిల్మే. అయితే అది మోర్ ఓవర్ ఎక్కువగా చిరంజీవి గారి ఖాతాలోకి వెళుతుంది. అందులో రామ్ చరణ్ కథానాయకుడు కాదు కాబట్టి ఆయన ఖాతాలోకి వేయట్ల మనం. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది సో ఆయన ఆఫ్టర్ RRR సోలో హీరోగా ఆయన నటించినటువంటి ఫస్ట్ ఫిలిం. సో దాంతో ఆయన మన ముందుకు వచ్చారు. 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తయారైనటువంటి ఆ సినిమా ఇలా థియేట్రికల్గా ఒక డిజాస్టర్గా నిలవటం అనేది ఎవరికైనా సరే బాధాకరమైనటువంటి విషయమే. దానికి ఆ సినిమా శంకర్ రూపొందించిన తీరు అది పైగా ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అది చాలా గ్రిప్పింగ్గా లేకపోవటం అనేది పెద్ద మైనస్గా మారింది. అదే ఈ సినిమా ఫేట్ని నిర్ణయించిందని చెప్పేసి చెప్పవచ్చు. ద్విపాత్రల్లో రామ్ చరణ్ చాలా బాగా అభినయించినప్పటికీ అది కూడా ఒక రైతుగా అలాగే అభ్యుదయం పార్టీ అనేదాన్ని వ్యవస్థాపకుడుగా చాలా చక్కగా అతను నటించి మెప్పించినప్పటికీ కూడా ఆ సినిమా ఆడియన్స్ని అనుకున్న స్థాయిలో అలరించకపోవటం మనం గమనించవచ్చు. సో ఈ సినిమా యాక్చువల్గా ఇలా డిజాస్టర్ అవడానికి ప్రధాన కారకుడు శంకర్ అని చెప్పేసి అందరి వేళ్ళు కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. దీంతో దిల్ రాజు అలాగే ఆయన నమ్ముకున్నటువంటి ఆ సినిమాను నమ్ముకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు భారీగా నష్టపోవటం, తద్వారా వాళ్ళందరికీ కలిపి 100 కోట్లకు మించినటువంటి నష్టాన్ని చూడబోతున్నారు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో లాంగ్ రన్లో అంటే దాని లైఫ్ టైంలో సో ఈ నష్టం అది ఎంత మేరకి
అది కూడా 1-2 కోట్లకు మించి ఆ నష్టం కూడదని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం పూర్తి రన్లో ఆ సినిమా ఏ స్టేజ్ దగ్గర ఆగుతుందో, ఆ నష్టం ఏ స్టేజ్ దగ్గర ఆగుతుందో